నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ వేస్తాను చూడండి. ఈ మధ్య దువ్వాడ శ్రీనివాస్, మన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అదేవిధంగా దివ్యల మాధురి ఇద్దరు శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్ళారు. తిరుమల వెళ్ళి దర్శనం చేసుకొని రాకుండా అక్కడేదో ఫోటోలు తీసుకొని అక్కడ కొన్ని వీడియోలు తీసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో అయితే పెట్టడం జరిగింది. దాన్ని రీల్స్ అని చెప్పి ఆమె మీద కేసు అయితే బుక్ అయినట్లు ఒక వార్త అయితే వస్తుంది చూడండి. దివ్యల మాధురిపై కేసు, తిరుమల కొండపై రీల్స్ చేసినందుకే. ఇటీవలే ఓణీలో దివ్యల రీల్స్ ఓణీ వేసుకొని ఆమె ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శనం తరువాత వచ్చి అక్కడ రీల్స్ అయితే చేసుకున్నట్లు ఒక వార్త అయితే వస్తుంది. నెట్టింట వైరల్ అయిన వీడియో, ఆమె ఓణీ వేసుకున్నటువంటి వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అయింది. ఆ వైరల్ అవ్వడంతో దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి అధికారులు గమనించడంతో ఆమె మీద కేసు అయితే పెట్టారు. స్వీట్ 16 అని నెటిజన్ల కామెంట్లు, కేసు నమోదు చేసిన పోలీసులు. కానీ దువ్వాడ శ్రీనివాస్ అభిమానులు సోషల్ మీడియాలో ఏం కామెంట్స్ పెడుతున్నారంటే, ఎప్పుడో 6 నెలలకు ఒకసారి వెళ్ళి మేము ఫోటోలు దిగి వీడియోలు తీస్తే మా మీద, మా దివ్యల మాధురి మీద కేసు పెట్టారు. ప్రతి వారము ఒక్కొక్కసారి వారానికి 2 సార్లు కూడా తిరుమల తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకొని రాచ మర్యాదలతో బయటకు వస్తున్నటువంటి రోజా ఎవరైతే ఉన్నారో ఆమె ఫోటోలు, ఆమె వీడియోలు బయటకు వచ్చాయి కదా, మరి ఆమె మీద చర్యలు తీసుకోరా? రోజాకు ఒక న్యాయము, మా దివ్యల మాధురికి ఒక న్యాయమా అని కూడా విరుచుకుపడుతున్నారు. ఇక్కడ చూడండి, దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి జంట తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. వీళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియదు కానీ దువ్వాడ శ్రీనివాస్ కొంప కొల్లేరైందే ఈ సోషల్ మీడియా వల్లనే, ఈ రీల్స్ వల్లనే. అయినా కూడా ఏం మారలే, ఇంకా బరి తెగించేసినారు. ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా వీళ్ళిద్దరు జంటే, ఎక్కడ చూడు వీళ్ళిద్దరు జంటే. రీల్స్ చేసుకుంటా ఉంటారు, డ్యాన్స్ చేసుకుంటా ఉంటారు, సరే లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, చేయనివ్వండి, అది వాళ్ళ పర్సనల్. అయితే తాజాగా ఈ జంట తిరుమల తిరుపతి దేవస్థానంలో సందడి చేశారు. అక్కడ దివ్యల మాధురి లంగా ఓణీలో చేసిన రీల్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీళ్ళు గమ్మునుండ్రు, ఏదో ఒక వీడియో చేస్తారు, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. ఆ వైరల్ చేస్తే మొత్తానికే రాజకీయ భవిష్యత్తే అంధకారంలో పడింది. అయినా కూడా వీళ్ళలో అయితే మార్పు రాలేదు. పట్టు పరికిణిలో దివ్యల మాధురి ఎక్కడ ఉందో తారక అంటూ రీల్ చేసింది. సో ఈమె అక్కడ లంగా ఓణి వేసుకొని దర్శనం తర్వాత బయటకు వచ్చి ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఉందో తారకని ఒళ్ళు బలిసి కొట్టుకుంటా ఉన్నారు వాస్తవంగా వీళ్ళు. ఎందుకంటే వెళ్ళిన పనేంది దర్శనానికి. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి షూటింగ్లు కానీ ఇట్లాంటి రీల్స్ కానీ యూట్యూబర్స్ని కానీ అలో చేయరు. అయినా కూడా వీళ్ళు వెళ్ళి అక్కడ ఎక్కడ ఉందో తారక అంటూ రీల్ చేశారంటే ఇంక వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. కేసు పెట్టింది అయితే సబబే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు స్వీట్ 16 లా ఉన్నారని కామెంట్ చేయగా, మరికొందరు చాలా బాగున్నారు మేడం అని కామెంట్ చేశారంట. ఇదంతా కరువు బ్యాచ్ అనమాట. పని పాట లేకుండా ఈ జియో ఇంటర్నెట్ వాడుకొని సోషల్ మీడియాలో ఇలాంటి రీల్స్ చూసుకుంటూ, రీల్స్ చూడడమే టైం బొక్క అంటే దాని కింద కామెంట్లు కూడా పెడతా ఉన్నారంటే ఎంత పని లేకుండా యువత ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. కామెంట్లు పెట్టారంట. ఇదిలా ఉంటే వీరిద్దరికి ఇప్పటికే వివాహాలు జరిగిన విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విడాకులు రాగానే వివాహం చేసుకుంటామని ఇప్పటికే అనేక ఇంటర్వ్యూలో ప్రకటించారు. వీళ్ళిద్దరికి పెళ్లి అయిపోయింది. ఈమెకి పిల్లలున్నారు, దువ్వాడ శ్రీనివాస్ గారికి పిల్లలున్నారు. కానీ విడాకులకైతే అప్లై చేస్తున్నారు. విడాకులు రాగానే ఈ జంట అయితే పెళ్లి చేసుకుంటామని కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు హైదరాబాద్లో భారీ ఎత్తున ఒక చీరల షాప్ అయితే పెట్టారు. ఆ షాప్ కూడా బ్రహ్మాండంగా నడుస్తా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు బ్రహ్మోత్సవాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ మాధురి అక్కడ రీల్స్ చేస్తే వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చారు. ఆ నోటీసులను కూడా బేఖాతరు చేస్తూ మరొకసారి రీల్స్ చేశారంటే వీళ్ళు ఎంత బరి తెగించారో. ఇంకా ఈ రీల్స్ చేసే వాళ్ళను తిరుమలలో ఏ విధంగా ఆలోచిస్తున్నారో, ఆ అధికారులు ఏం చేస్తున్నారో మరి ఆ పెరుమాళకే తెలియాలి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.